ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని ఖండించారు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. టీఆర్ఎస్ ఉన్మాద చర్యలకు దిగటం దుర్మార్గమని, ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. సమయంలో వారి ఇంటిపైన టీఆర్ఎస్ గుండాలు పోలీసు వాళ్ళ మద్దతుతో ఏ రకంగా దాడి చేశారో ఈనాడు కళ్ళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కార్లు ధ్వంసం చేయడము, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడము, ఇది ఏంటి? ఈ రాజకీయం ఏంటి? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, కవిత, ఈ కుటుంబ పరిపాలన ఈ రకంగా దాడులు చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఉన్మాద చర్యలు, ఇలాంటి దాడులు రాబో రోజులలో ఇంకెక్కడెక్కడ చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు? పోలీసు వాళ్ళ మద్దతు తీసుకొని ఏ రకంగా చేస్తున్నారు? మా కార్యకర్తలని దాడి చేస్తుంటే పోలీస్ కమిషనర్ గారికి చెప్తామంటే మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీస్ కమిషనరేట్ దగ్గర మమ్మల్ని పెట్టి అక్కడ బందోబస్తు పెట్టుకొని మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అరవింద్ గారి ఇంటిపైన దాడి చేసినటువంటి దాన్ని రాబో రోజులలో ఇలాంటి దాడులే గిట్ట మీరు చేయడానికి ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త కూడా ఊరుకోడు. మీ మీద లీగల్గా అదే రకంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రకమైనటువంటి తీవ్రమైన పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను హెచ్చరిక. ఎంపీ